గ్యారేజ్కి ఈరోజు మార్నింగ్ నేనే ఫస్ట్ రావడం అయితే జరిగింది. ఈ టాటా ఏసీ వెహికల్కి అయితే మేము హెడ్ అయితే ఓపెన్ చేసినాం. ఓవర్ హీట్ అయిపోయింది వెహికల్. ఓవర్ హీట్ అయిపోయి హెడ్ గ్యాస్కెట్ అయితే పోయింది. ఈ వెహికల్ లోపలనైతే పక్షుల బొమ్మలతో మంచిగానే డెకరేట్ అయితే చేసుకున్నాడు. ఈ వెహికల్కి ఒక కూలెంట్ పైప్ అనేది పలిగిపోయి అందులోంచి వాటర్ గారిపోయి ఓవర్ హీట్ అయిపోయి హెడ్ గ్యాస్కెట్ అయితే పోయింది. తర్వాత మా గ్యారేజ్కి అయితే ఒక టాటా మ్యాజిక్ వెహికల్ వచ్చింది. అది రేడియేటర్లో నుంచి వాటర్ అనేటివి ఈ రకంగా బయటకు వచ్చేస్తున్నాయి. సో ఈ రకంగా బయటకు వచ్చేసినప్పుడే నాకు అర్థమైపోయింది అది హెడ్ గ్యాస్కెట్ పోయిందని చెప్పేసి. చూసారు కదా వాటర్ ఏ రకంగా బయటకు వచ్చేస్తున్నాయో. సో ఈ వెహికల్ సంగతి ఇట్లుంటే మీరు బాగా గమనించి చూడండి. ఈ వీల్ బేరింగ్లో నుంచి ఈ టైర్ లోపల నుంచి ఏ రకంగా స్మోక్ అనేది బయటకు వస్తుందో. సో ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వీల్ బేరింగ్ సౌండ్ వస్తున్నప్పటికి కూడా అలానే నడిపేసరికి అది పూర్తి స్థాయిలో వీల్ బేరింగ్ అయితే పోయి ఈ రకంగా అయితే అయిపోయింది. అది ఎంత వేడైందంటే అబ్బుతో సహా డిస్క్ రెండు కలిపి నీళ్లు పోస్తే వెంటనే ఆవిరైపోతున్నాయి. సో అంత హీట్లో కూడా వెహికల్ని అయితే తీసుకొచ్చారు. సో వెహికల్ బేరింగ్ ఏదైతే ఉన్నదో వీల్ బేరింగ్ ఇలా అయ్యే ముందు సిగ్నల్ ఇస్తుంది డ్రైవర్కి, ఎవరికైతే నడుపుతున్నారో సౌండ్ వస్తుంది మీకు రన్నింగ్లో ముందే, ఇంత ఈ స్టేజ్కి రాకముందే. సో అప్పుడే వీల్ బేరింగ్ వేసుకుంటే అయిపోయేది. సో ఉంటాం మంచిది. బాయ్, జై హింద్.